1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, 2026 జూలై 1 నుంచి అమల్లోకి వస్తున్నటువంటి ప్రభుత్వ నిబంధనల గురించి మాట్లాడుకుంటే ఐటీఆర్ విషయంలో కానీ, బ్యాంకింగ్ విషయంలో కానీ, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఒక్కసారి ఏమేమి రూల్స్ రాబోతున్నాయి? ఆల్రెడీ మరి జూలై 1 అంటే ఈరోజు స్టార్ట్ అయ్యాయి అంటున్నారు. ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుంటే. భారత ప్రభుత్వం ఇది నేషనల్ సంబంధించింది, అంటే రాష్ట్రాలతో సంబంధం లేకుండా జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలకు వర్తించినట్టుగా కొన్ని కొత్త నిబంధనలు తీసుకోవచ్చు. అంటే ఒక్కొక్క రంగంలో కొన్ని నిబంధనలు చేర్చడం జరిగింది. ఇవి కొన్ని పాతవైనప్పటికీ వాటిని ప్రత్యేకంగా గుర్తు చేస్తూ దాన్ని మీరు సకాలంలో మీరు చేసుకోకపోయినట్టయితే మీరు ఏం నష్టపోతారనే విషయాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్తాం. ముఖ్యంగా ఐటీఆర్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో 31 జూలై లోపల పూర్తి చేయాలి. చేయకపోయినట్టయితే వాళ్ళకు 1,000 రూపాయల పైన 1,000 రూపాయల నుంచి 5,000 వరకు 5,000 రూపాయల దాకా వాళ్ళకు ఫైన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని రాయితీలు కోల్పోయే అవకాశం, కొన్ని అవకాశాలు కోల్పోయే ప్రమాదం కూడా దాంట్లో ఉంది. కాబట్టి సకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేసి తమకు వచ్చేటువంటి బెనిఫిట్స్ను మొత్తం పొందుతూ ఫైల్ కట్టాల్సిన అవసరం లేకుండా బయటకు రాగలిగితే బెటర్ అనేటువంటి ఉద్దేశంతో మనకు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఆధార్ విషయంలోకి వచ్చేసరికల్లా ఎవరైనా ఆధార్లో ఏదైనా అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, పేరు చేంజ్ చేసుకోవాలనుకున్నా, ఫోటో చేంజ్ చేసుకోవాలనుకున్నా, ఇలాంటి వాటన్నిటికీ మినిమం 75 రూపీస్ ఆ పైన ఉండేటువంటి డబ్బుని వసూలు చేయడం అనేది ఆధార్ కేంద్రాల్లో ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఏం చేశారంటే దానికి ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఈ 31 డిసెంబర్ వరకు దాదాపుగా ఎవరు చేసుకున్నా కూడా జూలై 1 నుంచి 31 డిసెంబర్ లోపల ఈ మధ్యకాలంలో ఎవరు మార్పులు చేర్పులు చేసుకున్నా ₹1 చెల్లించాల్సి వస్తుంది. అంటే ఆధార్లో ఎన్ని మార్పులు చేసుకున్నా మీరు చెల్లించాల్సి వస్తుంది. దానికి కారణం ఏంటంటే సర్ ప్రక్రియ ఏదైతే నడుస్తుందో ఇప్పుడు ఓటర్కి సంబంధించిన ఐడికి సంబంధించిన దాంట్లో చాలామంది చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంటే ఓటర్ ఐడిలో ఉన్న పేరుకి దీనికి మధ్యలో, ఇంటి పేరుకు దీనికి మధ్యలో, అడ్రస్ దీనికి మధ్యలో తేడాలు వస్తే ఓటర్ ఐడి దొరకదు. ఓటర్ ఐడి దొరకకపోతే రేపు పొద్దున భవిష్యత్తులో గవర్నమెంట్ సంబంధించినటువంటి స్కీములు కూడా ఎగిరిపోతాయని చాలామంది భయపడతా ఉన్నారు. ఈ భయం లోపల ఒకేసారి ఆధార్ కార్డు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంట్లో చాలామంది సామాన్యులు ఉన్నారు. ఎక్కువ ఫీజు చెల్లించుకోలేని వాళ్ళు, రోజువారీ కూలీ చేసుకున్నట్టు వాళ్ళు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వలస వచ్చినట్టు వాళ్ళు, ఊళ్ళల్లో ఎక్కడో వాళ్ళకి కర్ణాటక మిగతా ప్లేస్ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో 31 డిసెంబర్ లోపల ఎవరైనా సరే ఆధార్ కార్డు లోపల కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే ₹1 చెల్లించాల్సిన అవసరం లేదని ఎగ్జంప్షన్ కూడా జరిగింది. కాబట్టి ఎవరైనా మార్పులు చేసుకోదలుచుకుంటే ఇది మంచి సమయం. 31 డిసెంబర్ లోపల చేసుకున్నట్లయితే వాళ్ళకి ₹1 కూడా లేకుండా కలిసి వస్తుంది. రెండోది ప్రియారిటీ కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ క్రెడిట్ కార్డులు ఎవరైతే ఉంటాయో వాళ్ళకి మరి రివార్డ్ పాయింట్ల విషయంలో కూడా రూల్స్ మారాయని చెప్తున్నారు. క్రెడిట్ కార్డు విషయంలో గతంలో ఏముండేదంటే వాళ్ళు ఎక్కడైతే తీసుకున్న బోనస్లు అనేవి, తర్వాత రివార్డ్ పాయింట్స్ అనేవి, ఇట్లాంటివన్నీ రెగ్యులర్గా వచ్చేస్తుండేవి. కానీ ఏం చేశారంటే చాలామంది దాన్ని పూర్తిగా వాడటం లేదు. సడన్గా ఒకసారి వెళ్ళి వాడికి ఎప్పుడో ఒకసారి ఎవరో ఫ్రెండో వాళ్ళు వీళ్ళు చెప్పడం వల్ల అప్పటికప్పుడు వెళ్ళి ఏదో రివార్డ్ పాయింట్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా కాకుండా ఎవరైనా ఇలాంటి రివార్డ్ పాయింట్స్ కానీ వాళ్ళకు దీని నుంచి బెనిఫిట్స్ కానీ రావాలనుకుంటే గత సంవత్సరం మొత్తం చేసిన టర్నోవర్ 60,000 రూపాయల కన్నా తక్కువ కాకుండా చూసుకున్నప్పుడు మాత్రమే అలాంటి వాళ్ళకి రివార్డ్స్ పాయింట్స్ వస్తాయి. లేకపోతే రివార్డ్ పాయింట్లు ఆగిపోతాయి. అంటే కనీసం కొంత టర్నోవర్ చేయాలి. ఆ క్రెడిట్ కార్డు ఉపయోగించి టర్నోవర్ చేసినప్పుడు ఏముందంటే వాళ్ళ బ్యాంకు ద్వారా ఆ టర్నోవర్ జరుగుతుంది కాబట్టి ఆ బ్యాంకు కొంత బెనిఫిట్ వస్తుంది కాబట్టి ఆ బెనిఫిట్ నుంచి కొంత రివార్డ్ పాయింట్స్ వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఏమి వాడకుండా సడన్గా పోయి ఒకటేసారి రివార్డ్ పాయింట్స్ కోసం ప్రయత్నం చేసినట్టయితే బ్యాంకుకు నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బ్యాంకులు ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. HDFC బ్యాంక్ లాంటి వాళ్ళవన్నీ ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరైనా రివార్డ్ పాయింట్స్కి ఆశించినట్టయితే భవిష్యత్తులో తప్పనిసరిగా మారిన నిబంధనలు ఒకసారి వాడు చెక్ చేసుకోవాలి. కనీసం 60,000 రూపాయలు అంతకుముందు సంవత్సరం లోపల ఫైనాన్షియల్ లోపల వాడు టర్నోవర్ చేసుకున్నట్టయితే ఆ బ్యాంకు ద్వారా టర్నోవర్ చేసినప్పుడు మాత్రమే రివార్డ్స్ పాయింట్ వచ్చేట్టుగా మార్పులు వచ్చాయి. ఇది గమనించుకొని ముందుకెళ్లాల్సిందిగా మనం చేస్తాం. ఆర్బీఐ కొత్త బ్యాంకింగ్ నిబంధనల గురించి. ఆర్బీఐ కొత్త బ్యాంకింగ్ నిబంధనలు చాలా ఉన్నాయి. దీంట్ లోపల ఒకటి వాళ్ళు విషయంగా చెప్తారు. ఇప్పుడు డీటెయిల్స్ అయితే పెద్దగా పెట్టలేదు దాంట్ లోపల. బట్ ఆర్బీఐ నిబంధనలు రాబోతున్నాయి. లోన్స్ తీసుకునే వాళ్ళకి కానీ, లేకపోతే డిపాజిట్ చేసే వాళ్ళకి కానీ, లేదా నగదు ఎంత వేయాలనే దాంట్లో, నగదు ఎంత తీయాలనే దాంట్లో, ఇట్లా రకరకాల విషయాల లోపల పరిమితులు విధిస్తోంది. దాన్ని మొత్తం టోటల్గా ఇన్ఫర్మేషన్ మనకు ఈ మంత్ లోపల ఫస్ట్ నుంచి కదా, కాబట్టి ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది. పూర్తి డీటెయిల్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ కొత్త నిబంధనలు ఏమిటో తెలుసుకొని దాని ప్రకారం వెళ్ళకపోతే రేపు చాలా ఇబ్బందులు పడతాం. సపోజ్ క్యాష్ ఇంతవరకే మీరు డిపాజిట్ చేయాలని అనుకోండి,
అంతకన్నా ఎక్కువ డిపాజిట్ మనం చేసినట్టయితే దాని మీద మనకు చాలా మన మీద ఫైన్ వేసే అవకాశం ఉంది. తర్వాత తప్పనిసరిగా దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్లో దాన్ని చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా సమస్యలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి మారిన నిబంధనలు ఏమిటో ఈ వారం లోపల తెలుసుకొని, లేదా మీ బ్యాంకు లోపల మీరు ఎంక్వైరీ చేసినా కూడా డీటెయిల్స్ అన్ని బయటపడతాయి. ఒక్కొక్క బ్యాంకు ఒక రకమైనటువంటి కూడా కొన్ని నిబంధనలు తేడాలు కూడా ఉండొచ్చు. మీరు కనుక్కొని దాని ప్రకారంగా ఎంత క్యాష్ డిపాజిట్ చేయాలి, ఎంత క్యాష్ మనం విత్డ్రా చేయాలనేది చాలా ప్రధానంగా చూసుకోవాలి. ఈ క్యాష్ విత్డ్రాయల్స్లోనే మనిషిని పూర్తిగా ఇన్కమ్ ట్యాక్స్ లోపల లాగిచ్చే అవకాశాలు ఏర్పడతాయి. వాళ్ళు పెట్టిన నిబంధన కన్నా ఏమాత్రం ఎక్కువగా డిపాజిట్ చేసినా విత్డ్రా చేసినా ఆటోమేటిక్గా మొత్తం లెక్కలన్నీ చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతిదానికి రసీదు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఎవిడెన్స్ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితి. కాబట్టి జాగ్రత్తగా బ్యాంకుల లోపల మీరు ఎంక్వైరీ చేసుకొని మీ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని ప్రకారంగా ప్రొసీడ్ కావాల్సిందిగా కోరుతుంది. కమింగ్ టు పాస్పోర్ట్ ఫీజెస్ కూడా పెరిగాయని చెప్పేసి అంటున్నారు. పాస్పోర్ట్ లోపల ఏంటంటే రేట్లు పెంచారు. అంటే ఇంత ముందు ఉన్నటువంటి పాస్పోర్ట్ రేట్లకి ఈ మధ్యలో చాలా తేడా తీసుకొచ్చారు. వాటి దీంట్లో ఏంటంటే తత్కాల పాస్పోర్ట్కి ఇంకా చాలా ఎక్కువ రేట్ ఎక్కువ పెంచారు. అలాగే మామూలుగా 30 పేజీలు ఉండేటువంటివి 40 పేజీలు ఉండేటువంటి పేజీల సంఖ్యను బట్టి కూడా రేట్లు పెంచడం జరిగింది. అలాగే డిఫరెంట్ రేట్లు దీంట్లో తీసుకొచ్చారు. ఒక 4-5 స్లాబులు మార్చారు. కాబట్టి పాస్పోర్ట్ ఇంతకుముందు రేట్లే అనుకొని తక్కువ డబ్బు పట్టుకొని పోయి అక్కడ కట్టలేని పరిస్థితి ఎప్పుడై ఇబ్బంది తెచ్చుకోకుండా ముందుగానే ఆన్లైన్లోకి వెళ్ళి పాస్పోర్ట్లో కొత్తగా రేట్లు ఏమున్నాయనేది చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా కనబడతాయి. ఒక 5-6 స్లాబ్లు ఇచ్చారు. 5-6 డిఫరెంట్ రేట్స్ ఇచ్చారు. దాంట్లో తత్కాలకైతే ఇంత అని, రెన్యువల్కి అయితే ఇంత అని, కొత్తగా పాస్పోర్ట్ అప్లై చేస్తే ఇంత అని, ఇన్ని పేజీలు ఉంటే ఇంత అని, ఇన్ని పేజీలు ఇంత ఉంటాయని, ఇట్లాగా డిఫరెంట్ పాస్పోర్ట్స్కి డిఫరెంట్ రేట్లు పెట్టారు. ఏదైనా ఇంతకు ముందున్న దానికన్నా 25% నుంచి 50% దాకా పెరిగాయి. అవి చెక్ చేసుకొని దాని ప్రకారంగా డబ్బులు రెడీ చేసుకున్నాకనే మనం పాస్పోర్ట్కి అప్లై చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది పడవాలి. జిఎస్టీలో ఏమైనా మార్పులు ఉన్నాయా? ఛార్జెస్లో జిఎస్టీలో కూడా స్వల్ప మార్పులు కలుగుతున్నాయి. అంటే కొన్ని స్లాబులు తగ్గించారు, కొన్ని స్లాబులు పెంచారు. వాటిని కస్టమర్కి అనుగుణంగా అంటే ఎక్కువగా వాడేటువంటి వాటికి కొంచెం తగ్గించి, తక్కువ వాడేవాడికి కొంచెం పెంచి, కొద్ది కాస్ట్లీ ఐటమ్స్ కొంచెం పెంచి, చీప్గా మన సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే దాంట్లో తగ్గించి ఇలాంటి మార్పులు తెస్తున్నారు. ఎంత ఏమిటనే వివరాలు కూడా ఇంకా బయటకు రాలేదు. ఈ వారంలో అవి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. పాన్, ఇన్కమ్ ట్యాక్స్, ఇక అన్ని ప్రతి దాంట్లో ఒక చిన్న మార్పులు అయితే తీసుకొస్తున్నారు. అంటే ఆధార్ లింక్ ఎట్లాగా చేసుకోవాలనేది, ఇప్పుడు పాన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ చేసుకోవాల్సింది, అది కూడా తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. లాస్ట్ 31 డిసెంబర్ లాస్ట్ డేట్ ఇచ్చారు. దాన్ని కూడా ఆ లోపల కంప్లీట్ చేసుకోకపోయినట్టయితే మళ్ళీ ఎక్స్టెండ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఫైన్ పడే అవకాశం. ఇవి ప్రతిదీ మనం రెగ్యులర్గా వాడేది, మన నిత్య జీవితంలో ఉపయోగపడే వాటిలో ఏముందిలే అనేటువంటి దాన్ని అలసటగా తీసుకోకుండా దానిలో ఏమైనా మార్పులు చేర్పులు వచ్చాయని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందుకు వెళితే మనం అప్డేట్ అవుతాం. సమస్యల నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. జీవితం సులభంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్.